ఆవులు అయితే కొనుగోలు చేశారు. అన్న నమస్తే అన్న. నమస్తే. ఎక్కడన్నా మీది? అల్వాల్. ఏం పేరన్నా? రమేష్. రమేష్. ఫ్రెండ్స్ అన్న అయితే పాలు అయితే చూసుకుంటాను అనమాట. మనకైతే చూడొచ్చు. ఇప్పుడు ఇది మూడోది బకెట్ కదా? మూడోది. ఓకే, ఎన్ని లీటర్ల బకెట్ అది? 7 లీటర్ బకెట్ ఉందా? బొరుగు ఉంటుంది. 6 లీటర్లు పెట్టుకుందాం. 5 లీటర్లు ఫ్రెండ్స్ చూడొచ్చు. అండ్ 4.5. ఓకే, 4.5 5 వరకు అయితే పెట్టుకోండి. మొత్తానికి అయితే 3 బకెట్లు అయితే నిండిపోయిన ఫ్రెండ్స్. అవి అయితే చూడొచ్చు. ఇప్పుడు ఏంటంటే అండ్ ఇది 3 బకెట్లు అయినాయి కదా, మళ్ళీ ఎన్ని ఇచ్చింది అనేది మీరు ఒకసారి అయితే కామెంట్ పెట్టండి. మనకైతే బకెట్ వచ్చేసి 7 లీటర్లు అనమాట. మనకైతే చూడండి 7 లీటర్లు చూస్తున్నారు కదా. ప్రతి ఇప్పుడు మనం అయితే హనుమాన్ డైరీ ఫామ్లో అయితే ఉన్నాం ప్రజెంట్ అయితే. ఒకసారి అయితే అన్నమాటలు అయితే కనుక్కుందాం. ఎన్ని ఆవులు వచ్చాయి మనకైతే, ఎన్ని ఆవులు పేర్లు అయిపోయినాయి అవి కూడా అడుగుదాం ఒకసారి అయితే. అండ్ బ్రీడేం వచ్చినాయి, చూడి ఉన్నాయి, పాలిచ్చేటి ఉన్నాయి, అవి కూడా అడుగుదాం మనకైతే. అండ్ చెప్పండి అన్న, మనకి ఈ వారము ఎన్ని వచ్చాయి ఆవులు? ఈ వారం వచ్చి 29 వచ్చినాయి. 29. అవునండి. ఓకే, మన తాన ఏంటంటానా ఒకటి అడుగుతారు, ఏ వారం వస్తున్నాయి మన తాన? మనకు ఎక్కువ శుక్రవారము, సోమవారము, గురువారం వస్తాయి. గురువారం. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. మనకైతే ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు 29 ఆవులు వచ్చాయి కదా? అవునన్నా. ఓకే, బ్రీడ్ ఏమేమి ఉన్నాయన్నా? అన్న హెచ్ఎఫ్ క్రాస్ ఉన్నాయన్నా. జెర్సీ ఒకటి వచ్చింది. ఓకే, సేల్ అయిపోయింది, మీరే చూసారు కదా, తీసుకుపోయారు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మన దాని ఇప్పుడు ఏంటంటారా, ఇప్పుడు ఎన్ని సేల్ అయిపోయినా? ఇప్పుడు సేల్ అయితే ఒక 9 పోయినాయన. ఓకే, ఇప్పుడు ఒక 20 ఉన్నాయన్న. ఓకే, ప్రజెంట్ వచ్చేసి మన తాన అయితే స్టూడియో నుండి పాలిచ్చేటి ఉన్నాయి అన్న. పాలిచ్చేటు ఏమో ఒక 3 ఉన్నాయి. స్టూడియో ఏమో 17 ఉన్నాయన్న. 17. ఓకే, ప్రజెంట్ అయితే చూడొచ్చు. మనకైతే పాలైతే చూసుకుంటారు రైతులు. రెండు మంచి తరపులు చూడనా, మంచి తరపులు. అంటే ఎన్ని పళ్ళతో ఉన్నాయన్నా అన్న? ఇది ఎన్ని పళ్ళతో ఉన్నాయి ఇవి అన్న? ఓకే, 2 పండ్లతో ఒకటి, 4 పండ్లతో ఒకటి. ఇది 2 పళ్ళనా? ఇది 2 పండ్లు, ఇది 4 పండ్లు. ఇది 2 పళ్ళు, ఇది 4 పళ్ళు అంటారు. మనం చూడొచ్చు. మనకైతే అంటే ప్రజెంట్ అయితే ఈ 2 అంటే మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకోవచ్చా? ఇవి 2 10 పెట్టుకోవచ్చు. 10 అయితే పెట్టుకోవచ్చు అంట. మనకైతే ఇంకా అట్టర్ చూడండి, నెంబర్ 1 ఉంది అట్టర్ అయితే చూడొచ్చు ప్రజెంట్ అయితే. అండ్ ఇప్పుడు ఏంటంటే లోడ్ ఎప్పుడు దిగినా ఆవులు పక్క ఉన్నాయి, కొంచెం మార్నింగ్ దిగినాయి. మార్నింగ్ అంటే రేపటి వరకు సెట్ అయిపోతాను. రేపటి వరకు సెట్ అయిపోయి. ఓకే, మనకైతే చూడొచ్చు. అండ్ మనకి అయితే ఈ 2 హెచ్ఎఫ్ క్రాసా, హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న? హెచ్ఎఫ్ క్రాస్ లేనా? హెచ్ఎఫ్ క్రాస్ అంటే మనకైతే చూడొచ్చు. ఎంకల్ అట్టర్ చూడండి, దీని అట్టర్ చూడండి. ఓకే, దీని అయితే మిల్కింగ్ ఎంత వరకు పెట్టుకోనా? 10 పెట్టుకోను. 10. ఓకే, 10 వరకు అయితే పెట్టుకోవచ్చు అంట. మనకైతే ఎంకల కనకాయ కూడా బాగుంది. మనకైతే చూడొచ్చు. ఇంకా అట్టర్ చూడండి. ఓకే, ఏంటంటే మన రైతుల వారికి చెప్పాను ఒక మాట వారికి ఏందన్నా అంటే మన రైతుల మెయింటెనెన్స్ సరిగా ఉంటుందని ఒక మాట. మనం మంచి మేపుకుంటే మంచిగా ఇస్తాను. ఓకే, చూడొచ్చు. అంటే ఇవి 10 లీటర్లు ఇచ్చి ఆవులు. అవునన్నా. ఓకే, చూడొచ్చు. ఓకే, ఏమైనా ధరలు చెప్తారా అన్న? ధరలు వచ్చి 2,20,000 చెప్తున్నాం. 2,20,000. ఏం తగ్గదా అన్న? ఫైనల్ అయితే 1,90,000 ఇచ్చేస్తాం. 1,90,000. ఓకే, చూడొచ్చు. మనకైతే ఒక 4 పళ్ళు ఉందంట, ఒకటి 6 పళ్ళు ఉందంట. చూడొచ్చు. మంచి సైజులు అన్న. వీళ్ళు వీడియోలో కనపడవు, చిన్నవి అనుకుంటారు కానీ చాలా హెవీ సైజు. ఓకే, ఇక్కడ వచ్చి చూస్తే మీకు అర్థమైతే మనకైతే ఏంటంటే చూడొచ్చు. ఆవు సైజు చూడండి, బాడీ చూడండి, బ్రీడ్ చూడండి. మనకైతే 1,90,000 అయితే ఫైనల్ రేటు. ఫైనల్ రేటు. ఓకే, చూడొచ్చు. ఓకే, అన్న ఎంకల్ అడ్రస్ చూడండి, నెంబర్ 1 ఉంది అట్టర్ అయితే. ఓకే, 2 తరపులు అయితే ఉన్నాయన్నమాట. మనకైతే 2 మంచి బ్రీడ్ అన్న. ఏం బ్రీడ్ అన్న? ఈ 2 హెచ్ఎఫ్ అన్న. హెచ్ఎఫ్. ఓకే, ఇది ఫస్ట్ తరపునా? ఏదన్నా ఇది ఫస్ట్ తరపున, 2 అది ఫస్ట్ తరపు. ఏమైనా మిల్క్ అన్న కొంచెం మిల్కింగ్ ఏమైనా చెప్పడానికి? ఫస్ట్ తరపులు చెప్పనీకి రాదన్న. అందాడి చెప్పాలంటే కూడా ఫేక్ మాటలు చెప్పాలన్న, నాతోటి కాదన్న. చెప్పను, అదే ఫేక్ మాటలు చెప్పాలన్న. చెప్తే మనం ఎందుకంటే చేయలేదు కానీ అందాస పండి అబద్ధం చెప్పామంటే మనకు అవసరం లేదు. ప్రజెంట్ అయితే ఇప్పుడు అందాడు మనకి చెప్పనీకి రాదన్న. ఫేక్ మాటలు చెప్పనీకి అవసరం లేదు. 2 కూడా తొలసూరు తరపులు, మంచి బ్రీడ్ ఉన్నాయి, మంచి జెనెటిక్స్ ఉన్నాయి. చూసుకోండి, మంచి స్కిన్ టోన్ కానీ, బాడీ స్ట్రక్చర్ కానీ మీకు ఏమరా అంటే మంచి జెనెటిక్స్ ఉన్న తరపులు. ఓకే, చూడొచ్చు. మనకైతే ప్రజెంట్ అయితే చూడొచ్చు. మనకైతే ఏంటంటే పొద్దున మార్నింగ్ లోడ్ తిన్నాయన్నమాట. మనకైతే చూడొచ్చు. అండ్ ఇదైతే మనకు 2 హెచ్ఎఫ్ బ్రీడ్ అనమాట. మనకైతే ఏమైనా అందాడ ధర చెప్పడానికి వస్తానా అన్న? ఈ 2 అయితే 2,10,000 చెప్తున్నాను. 2,10,000. అవునా? ఫైనల్ రేట్ చెప్తావా? ఫైనల్ అయితే 2,00,000 అయితే ఇచ్చేస్తాను. 2,00,000. ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు. 2 ఒకటే బ్రీడ్ అనమాట. మనకైతే 2 ఒకటేలా ఉన్నాయి అనమాట. మనకైతే సైజ్ చూడండి, బ్రీడ్ చూడండి. పొద్దున మార్నింగ్ లోడ్ దిగింది అనమాట. రేపటి వరకు అయితే సెట్ అయిపోతాయి మీకైతే. అండ్ ఇక్కడ వచ్చి చూసుకుంటే మీకు కూడా అర్థమవుతాయి. ఏంటంటే ఇక్కడ మనకు ఒక ఏంటంటే 29 ఆవులు అయితే లోడ్ అయితే దిగింది అనమాట మనకైతే. అండ్ ఎక్కడి నుండి వస్తున్నాయి ఆవులు? మనకు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర 3 స్టేట్ల నుంచి వస్తాయి. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ వచ్చిన ఆవులు అన్న? కర్ణాటక. ఓకే, చూడొచ్చు. ఈ ఆవులకి ఎలాంటి రోగాలు, నొప్పులు కానీ ఎలాంటి ఇబ్బంది అన్న? రోగాలు మనం చెప్పనీకి రాదన్న. ఆవులకు అనేది లైవ్ స్టాక్ ప్రాణంతో కూడిన వస్తువు. ఏ నిమిషానికి ఏదైతే అని చెప్పనీకి రాదు, కానీ అయితే బాగానే ఉంటాయి. ఓకే, అంతవరకు చెప్తాను. చూడొచ్చు. మనకైతే అండ్ 2,00,000కి ఫైనల్ రేట్ అన్న. ఓకే, చూడొచ్చు. ఫ్రెండ్స్ ఇప్పుడు నువ్వైతే హనుమాన్ డైరీ ఫామ్ లో అయితే ఉన్నావు. ప్రజెంట్ అయితే 2 ఆవులు అయితే కొనుగోలు చేశారు. అన్న నమస్తేనా? నమస్తే. ఎక్కడన్నా మీది? అల్వాల్. ఏం పేరన్నా? రమేష్.
అంటే మీ ఊరు నుంచి ఇక్కడ ఎన్ని కిలోమీటర్లు అన్న? 18 కిలోమీటర్ అవుతుంది. ఓకే, 18 ఓకే. మనకి అంటే ఎప్పుడైనా కొన్నారా ఇక్కడ? కొన్నాం, ఇంతకు ముందు కొన్నాం. నేను చూడొచ్చు మనకి 2 ఆవులు అయితే కొనుగోలు చేసారు. మనకైతే ఇంతకు ముందు కొన్నారు కదా, ఎన్ని ఆవులు కొనుగోలు చేశారు? ఇంతకు ముందు 4 ఆవులు కొన్నాము, ఒకసారి వేరే వాళ్ళకి ఇప్పించినాం, ఒకసారి చింతామణి గిట్ట పోయినాం. చింతామణిలో ఎట్లా కొన్నారన్నా? అంటే మేము ఇట్లా వేరే వాళ్ళని కాంటాక్ట్ అయిపోయినాం, మరి పోయినా కానీ కలవలేదు. ఓకే, రాకేష్ కలిసిండు, ఓకే, కలిసి ఇప్పించారు. ప్రజెంట్ కూడా చింతామణిలో తీసుకున్న వాళ్ళు సెట్ అయిపోయినా? సెట్ అయిపోయింది. చూడొచ్చు మనకైతే సెట్ అయిపోయినా అంట ప్రజెంట్ అయితే. ఇప్పుడు రాకేష్ అన్న దేవత మీరు ఎన్ని ఆవులు కొనుగోలు చేసిరా? ఇప్పుడు 2 కొన్నాం. ఇప్పుడు కొనుగోలు మొత్తానికి అంటున్నాం. ఇంతకు ముందు 4, ఇప్పుడు 2, 6 కొన్నాము. 6 మొత్తానికి 6. ఓకే, మనకైతే మంచి క్వాలిటీ అనమాట. మనకైతే 4 విధాలు అన్ని చెక్ చేసుకోరు కదా? ఓకే, ఇప్పుడు ప్రజెంట్ అయితే 4 కొనుగోలు చేసిరు, అవి అయితే మంచిగా ఉన్నాయి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఎంత ఇస్తున్నాయి పాలు? అవి ఇస్తున్నాయి 8, 8, 9, 9, 10 ఇస్తున్నాయి. ఓకే, ప్రజెంట్ ఇవి వచ్చి మనకైతే 2 పూటలు అయితే 16, 18 లీటర్లు ఇస్తున్నాయి. ఓకే, చూడొచ్చు. ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా, ఇవి ఎంత కొనుగోలు చేసిరు ఇప్పుడు? ఇది 1,90,000. 1,90,000. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. అండ్ ఈ 2 డెలివరీ అయిపోయినా అంటున్నా? 2 పొద్దున ఇన్నాయి. ఓకే, పాలు చూసుకోలేదు. ఇప్పుడు పాలు చెక్ చేసుకుంటారు అనమాట. మనకైతే చూడొచ్చు ప్రజెంట్ అయితే. అండ్ ఎంత ఇచ్చారంట పాలు? ఇవి ఒకటి 10, 12 ఇస్తున్నారు. ఇది 10 నుంచి 12 మాత్రం అయితే పెట్టుకోండి. మనకైతే చూడొచ్చు. దీన్ని అట్లా చూసి అర్థమైపోతుంది మీకైతే. ఏంటంటే ఫోన్లో మాత్రం చిన్నగా కనిపిస్తాయి కాబట్టి మీకు ఏం అర్థం కాదు. ఇక్కడ చూడొచ్చు. అండ్ సనకర్ మాత్రం నెంబర్ అని ఉంది మనకైతే. అండ్ ఇదైతే 10 నుంచి 12 మధ్యలో అయితే పెట్టుకోవచ్చు. ఇది ఎంత చెప్పారు? ఇది 8 నుంచి 9 వరకు. 8 నుంచి 9 మాత్రం. ఓకే, మీ పేరు రమేష్? నా పేరు రమేష్. ఓకే, మనకి ఇది ఎన్ని పళ్ళతో అంటారు? ఇది 6 వందల మీద ఉండదు. 6 వందల మీద ఉన్నట్టు ఫ్రెండ్ మనకి చూడొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి మనకైతే చూడొచ్చు. అండ్ చింతమణిలో కూడా అన్న దగ్గర అయితే కొనుగోలు చేసినంట, అక్కడ ఇప్పించినంట అన్న అయితే చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, అన్న అయితే పాలు అయితే చూసుకుంటాను అనమాట. మనకైతే చూడొచ్చు. ప్రజెంట్ అయితే ఇప్పుడు ఫస్ట్ షాప్కి అయితే తీస్తున్నారు అనమాట మనకైతే. అండ్ మళ్ళీ ఎంతవరకు ఇస్తారు దాన్ని కూడా లాస్ట్ వరకు చూపిస్తాం. మనకి పాలు ఎంతవరకు ఇస్తారు అనేది మనకైతే చూడొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఇది ఎంత చెప్పిరాను పాలు దీనికి? 8-9. ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. 8-9 వరకు అయితే చెప్పిరంట ప్రజెంట్ అయితే. అండ్ చూద్దాం మనకి పింతే ఎంతవరకు వెళ్తాయి అనేది చూద్దాం ఒకసారి. ఫ్రెండ్స్, పాలు అయితే తీస్తున్నారు అనమాట మనకైతే. చూద్దాం మన లాస్ట్ వరకు ఎంత ఇస్తుంది మన అదేది అది ఒకసారి అయితే చూద్దాము. మనం చూస్తున్నారు. మురుపాలా మార్నింగ్ ఈనిందా? ఓకే ఫ్రెండ్స్, చూడొచ్చు. నైట్ ఈనిందంట మనకు వచ్చేసి. మనం చూద్దాం ఒకసారి మురుపాలు ఎంతవరకు ఇస్తా అనేది. ఇది మనకైతే 6 పళ్ళతో అయితే ఉందంట ఆవు అయితే చూడొచ్చు. 6 పళ్ళ. ఓకే, చూస్తున్నాండి ఫ్రెండ్స్. మనకైతే లాస్ట్ వరకు ఎంతవరకు ఇస్తా అనేది మనకు చూద్దాము. ఫ్రెండ్స్, ఇటు పక్క అయితే అయిపోయింది పాలు తీసుడు. మళ్ళీ అవతల పక్క అయితే ఇప్పుడే తీసుకురా అన్నమాట మనకైతే చూడొచ్చు. అండ్ ఇటు పక్క మళ్ళీ అంతవరకు ఇచ్చింది మనకి. చూద్దాం లాస్ట్ వరకు చూద్దాము. మళ్ళీ ఆ బకెట్ 8 లీటర్స్ 9 లీటర్. ఓకే, మనకి చూడొచ్చు 9 లీటర్లు అంట మనకైతే. చూద్దాం. మళ్ళీ పొడుగు చూస్తున్నారు కదా, మళ్ళీ ఈ విధంగా ఉంది. మన లాస్ట్కు అయిపోయిన తర్వాత మళ్ళీ ఎంతవరకు అయితే చూద్దాము. ముర్రుపాలు అనమాట. నైట్ అయితే డెలివరీ అయిపోయిందంట మనకైతే చూడొచ్చు. బకెట్ అయితే 25 మనకైతే. ఇంకా ఉన్నాయా అన్న? లీటర్న్నర. ఫ్రెండ్స్, అయిపోయింది అనమాట మనకైతే పాలు తీసుడు అయితే. మనకి చూద్దాము ఎంతవరకు ఇస్తుంది అనేది చూద్దాము. అన్న లేవండి అన్న. అన్న ఇది 9 లీటర్ల బకెట్ కదా, ఇప్పుడు 9 లీటర్లు ఉన్నాయన్న?
1 లీటర్ బురుగు ఉంటుంది. 1 లీటర్ బురుగు ఉంటుంది. ఒక 8 లీటర్స్ అనుకో. ఇంకా ఉన్నాయా పాలు దీనికి? కొంచెం హాఫ్ లీటర్ ఉంటుంది. హాఫ్ లీటర్ ఉంటుంది. అది ల్యాగ్ అయితే వదిలేస్తుంది మనకి చూడొచ్చు. హాఫ్ లీటర్ అయితే ఉన్నాయండి ఇంకా మనకైతే. అండ్ ల్యాగ్ అయితే ఇచ్చిపెట్టేసింది అనమాట చూడొచ్చు. ఇది మనకైతే 9 లీటర్ల బకెట్. బురుగు తీసేస్తే మనకు బురుగుతో సహా మనకైతే ఇప్పుడు 8 లీటర్లు అయితే ఉందన్నమాట మనకైతే. ఓకే ఫ్రెండ్స్, రెండవ కూడా పాలు తీసేస్తారు అనమాట మనకైతే చూడొచ్చు. ప్రజెంట్ అయితే దానికి లాస్ట్ వరకు చూద్దాము, మళ్ళీ ఇది ఎంత వరకు ఇస్తా అనేది ఒకసారి అయితే చూద్దాము. అట్లా చూస్తున్నాం అండి మనకైతే. ఇప్పుడు అయితే ల్యాగ్ అయితే చూస్తున్నాం అనమాట మనకైతే. చూద్దాం ఇప్పుడు నరాలు చూడండి తింది. ఈ రెండవ మనకి పాలు ఎంతవరకు ఇస్తుంది అనేది ఇది కూడా చూద్దాం మనం లాస్ట్ వరకు అయితే. చూస్తూ ఉండండి ఫ్రెండ్స్. ఇక్కడ సెకండ్ హాఫ్ అయితే పాలు అయితే స్టార్ట్ చేసారు మనకైతే. చూద్దాం మనకి లాస్ట్ వరకు చూడండి. పొడుగు అయితే ఈ విధంగా అయితే ఉంది మనకి. పాలు తీసేసినాక ఎట్లయితే చూద్దాం మనకైతే లాస్ట్ వరకు. అండ్ చూద్దాం రండి. ఇది ఎప్పుడు ఈనిందన్నా? మార్నింగ్ ఈనిందా ఫ్రెండ్స్? మార్నింగ్ ఈనిందంట మనకైతే చూడొచ్చు. అండ్ మనకి ఇది కూడా 6 పళ్ళతో అయితే ఉందన్నమాట మనకైతే. అండ్ అది ఇది కడలేసిందా? ఇది 2 అవుతానా ఇప్పుడు? 2 అవుతానంట మనకైతే చూడొచ్చు. ఈ పాలు తీసారు మన లాస్ట్ వరకు చూద్దాం. మనకి 3 రూపాయలు అనమాట. పొద్దుగాల మార్నింగ్ అయితే ఈనింది అనమాట మనకైతే. చూద్దాం మనకి ఎంతవరకు ఇస్తా అనేది. वो बकेट उसमें डाल के दे दो. అడగలే అది కడుక్కొని తీసుకొని ఇక్కడికి రమ్మన్నారు ఫ్రెండ్స్. చూడొచ్చు మనకైతే బకెట్ అయితే నిండిపోయింది అన్న. ఇది ఎన్ని లీటర్ల బకెట్ అన్నా? ఇది 7 లీటర్ అన్న. 7 లీటర్లు అంట. ఇందాక తీసుకుంది అయితే 9 లీటర్లు అనమాట. ఈ పాలైతే పోసేస్తారు ఫస్ట్ అవుతాయి అనమాట మనకి ఇదైతే. ఓకే ఈ బకెట్ అయితే నిండిపోయింది. అండ్ చూద్దాం అన్న ఎన్ని లీటర్లు ఉండొచ్చు అన్న ఇవి? పిండుతూ ఉంటారు చూస్తూ ఉంటారు. ఓకే అన్న ఇది అందాడ ఎన్ని లీటర్లు ఉండొచ్చు? ఇది 5 లీటర్ ఉంటుంది. 5 లీటర్లు అయితే ఉండొచ్చు అండి ఫ్రెండ్స్ చూడొచ్చు. అండ్ ఈ సైడ్లో అయితే ఇంకా అయిపోలేవు చూద్దాము. ఇప్పుడైతే అయిపోయింది. ఇటుపక్క అయితే ఒక 6 లీటర్ల మధ్యలో అయితే ఇస్తుంది ఫ్రెండ్స్ మనకైతే. అండ్ చూద్దాం పొడి చూడండి. అండ్ ఇటు పక్క మొత్తం అయిపోయినాయి పొడి చూడండి. ఫ్రెండ్స్ చూడొచ్చు ఇటు పక్క అయితే అయిపోయింది మనకైతే. ఇటు పక్కకి మనకైతే ఇది 5 లీటర్లు అనమాట మనకైతే. అది ఇంకొక లీటర్ ఉంటుండొచ్చు అందాడ. అది బురుగు ఉంది కాబట్టి ఒక చూద్దాం మనకి లాస్ట్ వరకు చూద్దాం మనకి ఎంతవరకు ఇస్తా అనేది. చూస్తున్నారు కదా దీని పొడుగు నరాలు చూడండి. టైట్ ఉంది కదా. చూడొచ్చు మనకైతే బకెట్ అయితే నిండిపోయింది. మనం ప్రజెంట్ అయితే మొత్తానికైతే అవి 5 లీటర్లు అని చెప్తారు అన్న. అయితే మనకి ఇది కూడా మనకి ఇది ఒక మనకి 7 లీటర్ల బకెట్ అన్నారు. అండ్ మనకి ఇది చూడొచ్చు ఇది కూడా ఒక 5 లీటర్లు అనుకోండి, 10 లీటర్లు అనుకోండి మొత్తానికైతే మనం చూడొచ్చు.
చూడొచ్చు ఇది మూడో బకెట్ అనమాట మనకైతే. ఇంకోటి పాలు గిల్లి మళ్ళా కట్టిన పాలు కాదన్న, ఇవి జున్ను పాలు. జున్ను పాలు అంటే మార్నింగ్ ఈవినింగ్ కాను మార్నింగ్ అన్న మాయి కూడా అన్నీ ఉన్నది జున్ను. ఓకే చూడొచ్చు. పాలు గిల్లి మళ్ళా చూపిస్తున్నామో అనుకుంటారేమో కానీ పాలు గిల్లి మళ్ళా కట్టిన పాలు కాదు. ఓకే మనకి ఏంటంటే సార్ ఎంత పొడుగు చూశారు కదా, మనకి ఎంత టైట్ ఉన్నా ఇప్పుడు ఎంత లూజ్ అయిపోయింది చూడండి మనకైతే. ప్రజెంట్ అయితే ఇది మొత్తం తీసేస్తారు మనకైతే. ప్రజెంట్ ఇప్పటి వరకు అయితే ఒక 10 లీటర్స్ అయితే అయిపోయింది. అండ్ చూద్దాం మనకి ఇంకెంత వరకు ఇస్తా అనేది. చూడండి మళ్ళీ అయితే పాలు తీసేస్తారు. అండ్ మళ్ళీ బకెట్ నిండినాక మళ్ళీ చూపిస్తాము. చూస్తూ ఉండండి మీరైతే. చూడండి మనకైతే ఇది బకెట్ కూడా నిండడానికి అయితే వస్తుంది మనకైతే. చూద్దాం మనకి ఈ యావ ఎంత వరకు ఇస్తుంది అనేది అన్నకు తెలుసు కదా, అన్నను కూడా అడిగాము ఒకసారి అయితే. అండ్ చూస్తూ ఉండండి మీరైతే. ఏంటంటే మధ్యలో వీడియో ఎందుకు ఆపోయిందంటే లాంగ్ అయిపోతుంది, మళ్ళీ మీకు ఇంట్రెస్ట్ రాదు అట్లా అని చెప్పేసి మనం కొంచెం కట్ చేసి మళ్ళీ బకెట్ నిండిన తర్వాత ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. ఇప్పుడు ఇది మూడోది బకెట్ కదా, మూడోది. ఓకే ఎన్ని లీటర్ల బకెట్ అది? 7 లీటర్ బకెట్ ఉందా, బొరుగు ఉంటుంది. 6 లీటర్లు పెట్టుకుందాం. 5 లీటర్లు నేను చూడొచ్చు. అండ్ 4.5. ఓకే 4.5 వరకు అయితే పెట్టుకోండి. మొత్తానికి అయితే 3 బకెట్లు అయితే నిండిపోయిన ఫ్రెండ్స్, అవి అయితే చూడొచ్చు. అండ్ ఓకే మనకు నెక్స్ట్ గోమాల అట్టర్ చూడండి. ఇందాక ఎట్లుండి అట్టర్ ఇట్లా ఇప్పుడు ఎట్లా అయిపోయింది చూడండి. ఓకే